నేను హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. మా అమ్మ వాళ్ళకి అసలు మాకు క్రైస్తవుడు దేవుడు అని అసలు మాకు కూడా తెలియదు. చిన్నప్పటి నుంచి కూడా హిందూ కుటుంబంలోనే పెరుగుతూ వచ్చాను. అయితే నేను చిన్నప్పుడైతే సాయిబాబా గుడిలో పూజారిగా కూడా చేశాను. పూజారి అంటే మా ఇంటి దగ్గరే గుడి ఉండేది. ఆ గుడిలో స్టార్టింగ్ విగ్రహాలు ఎవరు పెట్టలేదని, విగ్రహం పెట్టకుండా జస్ట్ ఒక ఫోటో పెట్టారు. ఫోటో పెడితే దానిలో పూజ చేయమని చెప్పేసి మా నాన్నకు తెలిసిన వాళ్ళు చేయమని చెప్పేసి చెప్తే మా నాన్న ఏం చేశాడంటే, సరే మా అమ్మాయి చేసిద్దని చెప్పాడు. అలాగే నేను, మా తమ్ముళ్ళు, మా చుట్టుపక్కల ఉన్న మా ఫ్రెండ్స్ వాళ్ళందరం కలిసి సాయంకాలం పూట గుడికి వెళ్ళి అక్కడ పూజ చేసి అక్కడ రోజు నైవేద్యం పెట్టి దీపారాధన చేసి వస్తూ ఉండేవాళ్ళం. అలా నేను 5th క్లాస్ దగ్గర నుంచి 10th క్లాస్ వరకు కూడా అలా చేస్తూ వచ్చాను. అలా చేస్తూ వచ్చినప్పుడు మాకు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని తెలియదు. నాకు కానీ మా పేరెంట్స్కి కానీ ఎవరికి తెలియదు. మరియమ్మ దేవతని మాత్రం అనుకుంటూ ఉండేవాళ్ళు. ఎందుకంటే మరియమ్మ దేవుని యేసుక్రీస్తు ప్రభువారికి తల్లి అని చెప్పేసి మరియమ్మని పూజిస్తూ ఉండేవాళ్ళు. అట్లాగే మాకు తెలుసు కానీ యేసు ప్రభు ఒక దేవుడని, ఈయనే పాపల రక్షకుడని తెలియదు. అలా 10th క్లాస్కి వచ్చినప్పుడు మరి 10th క్లాస్ అంటే స్టడీస్ ఎక్కువ ఉంటాయి కదా, మా నాన్న చెప్తా వచ్చారు. మరి పాప 10th క్లాస్కి వచ్చింది, ఇంకా పూజ చేయడం అంటే మరి స్టడీ అవర్స్కి వెళ్తూ ఉండిద్ది, కుదరదు అని చెప్పేసి ఆ గుడి ఎవరైతే కట్టించారో వాళ్ళకి చెప్తా వచ్చారు. చెప్తా వచ్చినప్పుడు వాళ్ళు కూడా సరే అని చెప్పేసి వేరే వాళ్ళని కుదుర్చుకొని ఇక 10th క్లాస్ కదా నన్ను వదిలేశారు. ఇలా 10th అయిపోయిన తర్వాత నేను ఇంటర్కి జాయిన్ అవ్వాలి. నేను 10th క్లాస్ కూడా చక్కగా మంచి మార్కులతో పాస్ అవుతూ వచ్చాను 2003లో. అయితే ఇంటర్కి స్టార్ట్ చేయాలి. మరి మాది సత్తెనపల్లి దగ్గర కొమ్మరిపూడి గ్రామం అది. అక్కడ మా చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే ప్రైవేట్ కాలేజీల వాళ్ళు జాయిన్ చేసుకుంటామని చెప్పేసి వచ్చారు. అయితే ఎవరో మాకు తెలిసిన పాస్టర్ గారు వాళ్ళు మా చిన్న తమ్ముడిని రేపల క్రిస్టియన్ కాలేజీలో జాయిన్ చేద్దామని అనుకున్నారు. అలా అని చెప్పేసి మా తమ్ముడిని ఇంకొక అమ్మాయిని అలా తీసుకొని రేపలు వచ్చారు. వాళ్ళతో పాటు నేనైతే రాలేదు. కానీ వెళ్ళినప్పుడు మా తమ్ముడిని జాయిన్ చేయలేదు మా నాన్న. నా గురించి తెలుసుకొని వచ్చారు. హాస్టల్ అయితే ఎటు కదలే పని ఉండదు అని చెప్పేసి మా నాన్న రేపల క్రిస్టియన్ కాలేజీలో నన్ను జాయిన్ చేద్దామని చెప్పేసి వెళ్ళి అడిగొచ్చారు. అడిగొచ్చినప్పుడు సరే అని చెప్పేసి మా చిన్న తమ్ముడిని వదిలేసి నన్ను జాయిన్ చేశారు రేపల క్రిస్టియన్ కాలేజీలో. మళ్ళీ నేను ఒక్కదాన్ని అయితే ఉండలేనని చెప్పేసి మా మేనమామ కూతుర్ని కూడా అక్కడ క్రిస్టియన్ కాలేజీలో జాయిన్ చేశారు. జాయిన్ చేసినప్పుడు మాకు అసలు ప్రార్థనని కానీ ఒక బైబిల్ కానీ నాకు అసలు వాక్యాలు ఏమీ తెలియదు. అక్కడికి వెళ్తేనేమో చదువు ఇంపార్టెన్స్ తప్ప అసలు ప్రేయరు ఎక్కువ, ప్రార్థన ఉదయం లేస్తే డివోషనల్ ప్రార్థన, కాలేజ్కి వెళ్తే ప్రార్థన, ప్రతి విషయానికి ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అసలు నాకు బాగా విసుగొచ్చింది. ఏంటి ఇక్కడ అసలు చదువు చెప్పకుండా ఎప్పుడు ప్రార్థన అంటూ ఉంటారు, అసలు ఏంటి ప్రార్థన అసలు ఇక్కడ ఎందుకు జాయిన్ చేశారని చెప్పేసి మా నాన్నలకు ఫోన్ చేసి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి, నేను ఇక్కడ ఉండలేను, ఇక్కడ చదువు తప్ప ఎప్పుడు ప్రార్థనే ఉంది, అసలు నేను చేయలేకపోతున్నాను, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం లేదు అని చెప్తా వచ్చేదాన్ని. మా నాన్న వాళ్ళేమో విలేజ్ ఫార్మర్స్ కదా, ఇక్కడ జాయిన్ చేసి మళ్ళీ నేను తీసుకెళ్తే జాయిన్ చేసాము వచ్చేసారు అంటారు, ఊళ్ళో వాళ్ళు ఎవరైనా ఇలా అంటారు అని చెప్పేసి నన్ను సముదాయిస్తూ ఉండేవాళ్ళు. 1 సంవత్సరంగా చదువుకోమ్మ ఎట్లా ఒకటి అయిపోతాయి, 2 సంవత్సరాలు అయిపోద్ది అని చెప్తూ ఉండేవాళ్ళు. నాకు ఫస్ట్ ఇయర్ అంతా ఇంటర్ ఫస్ట్ ఇయర్కి నేను రేపల క్రిస్టియన్ కాలేజీలో జాయిన్ అయ్యా. అసలు అక్కడ అసలు ప్రతిరోజు ప్రార్థనే, ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రార్థన అయ్యేసరికి నాకు భలే విసుగ్గా అనిపించేది. ఈ చదువు లేదు ఏం లేదు, మొత్తం ప్రార్థనే, అసలు పాస్ అవుతామా లేదా అని బాగా బెంగగా ఉండేది. ఇంకా ఆ సమయంలో ప్రతి ఆదివారం చర్చికి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. ఇంకా కాలేజీలు అంటే లెసన్ చెప్పేటప్పుడు వినేవాళ్ళం కాబట్టి ఆదివారం చర్చికి తీసుకెళ్తే నాకు ఎంతో సంబరంగా ఉండేది. ఎందుకంటే నిద్రపోవడానికి అదొక వేదిక. ఇక్కడ ఎప్పుడు చదువుకుంటూ ఉండేవాళ్ళం కదా, చదువుకోవడానికి కాస్త టైం దొరికినప్పుడు చదువుకుంటూ ఉండేవాళ్ళం, నిద్ర సరిగ్గా ఉండేది కాదు. ఆ 3-4 గంటలు వాళ్ళు వాక్యం చెప్తూ ఉంటే నేను హాయిగా నిద్రపోతూ ఉండేదాన్ని. బెంచ్ చక్కగా మంచిగా ఉండేవి, అక్కడ నిద్రపోతూ ఉండేదాన్ని. ప్రతి ఆదివారం అందరూ ప్రేయర్కి వెళ్తే నాకు మాత్రం ఒక మంచి నిద్రపోవడానికి వేదిక దొరికిందని చెప్పేసి ఆదివారం భలే సంబరంగా ఉండేది. ఇంకా అట్లా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాను. అలాగే సెకండ్ ఇయర్ కూడా ఇంకా మా నాన్న తీసుకెళ్తానన్నా నేనే ఉన్నా, వదిలే నాన్న ఈ సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ చేసుకుంటాను, తర్వాతే మన ఊరిలో జాయిన్ అవుదాము అని చెప్పేసి ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా అక్కడే కంప్లీట్ చేసుకున్నాను. అక్కడ కాలేజీలో జాయిన్ అవ్వాలంటే కంపల్సరీగా బైబిల్ ఉండాలి, క్రిస్టియన్ కాలేజ్ కదా. అడ్మిషన్ తీసుకున్నప్పుడే వాళ్ళు అడ్మిషన్ ఫీజు కింద ఒక బైబిల్ ఇచ్చారు. ఆ బైబిల్ అలంకారప్రాయం అనమాట. నాకు చేతిలో బైబిల్ మాత్రం ఉండేది కానీ
అసలు బైబిల్ తెరిచి చదవడం కానీ, దానిలో వాక్యాలు వినడం కానీ, అక్కడ ఫారినర్స్ని పిలిపిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు వాక్యాలు చెప్పడానికి. అయితే 2005 సంవత్సరంలో మనకి 2004లోనో 2005లోనో బాగా సునామీ వచ్చింది, వేరే దేశంలో సునామీ వచ్చింది. దాని గురించి వాళ్ళు చెప్తా ఉన్నప్పుడు కొంచెం నాకు అనిపించింది, ఇప్పుడు ఇలాంటి పరిస్థితి మనకు కూడా వస్తే మరి ఏమైపోతాము. వాళ్ళు చెప్తున్నప్పుడు కొంచెం హృదయంలో కొంచెం కలవరం వచ్చినా కూడా అది కాసేపు వాళ్ళు వాక్యం చెప్తున్న కాసేపు ఉంది కానీ తర్వాత లేదు. అయితే అక్కడ ఎక్కువ మంది అసలు పాస్ అవ్వట్లేదు, అందరు తప్పడం, ఇంకా అక్కడే ఉండిపోవడం చేస్తున్నారు. నాకైతే నేనేం అనుకున్నానంటే అసలు నేను తప్పకూడదు, తప్పితే మళ్ళీ ఇంత దూరం వచ్చి చదివించారని అందరూ అనుకుంటారు, నేను తప్పకూడదు అని చెప్పేసి మనసులో ఒక ప్రేయర్కి ఒక రూమ్ ఉంటుంది. ఆ ప్రేయర్ రూమ్లోకి వెళ్ళి, ప్రభువా నాకు అసలు బాప్తీసం అంటే తెలియదు, ప్రభువా నేను పాస్ అయితే బాప్తీసం తీసుకుంటాను అని అనుకున్నా. అంటే అసలు నాకు బాప్తీసం అంటే తెలియదు, పాపక్షమాపణ అంటే తెలియదు, మారు మనసు అంటే తెలియదు, రక్షణ అంటే కూడా తెలియదు. కానీ నేను పాస్ అవ్వాలని ఒక థాట్ అంతే. అందుకని చెప్పేసి ప్రభువా నేను పాస్ అవ్వాలి, ఇంటర్ కంప్లీట్ చేసుకోవాలి, ఇక్కడ అందరు తప్పుతున్నారు, అసలు ఎవరు చూసినా ఫెయిల్యూర్సే, మరి ఇలా నేను ఫెయిల్యూర్గా ఉండకూడదు, నేను పాస్ అవ్వాలి, నేను పాస్ అయితే నేను బాప్తీసం తీసుకుంటా అనుకున్నా. సరే దేవుడి వల్ల ఇంకా సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాను, పాస్ అయ్యాను. ఇంకా నేను సర్టిఫికేట్ తీసుకోవడానికి మనం 3C తీసుకోవడానికి వెళ్తాం కదా, తీసుకోవడానికి వెళ్తే పాస్ అయ్యామంటే నేను ఇంకొక ఇద్దరు పాస్ అయ్యామంతే. అక్కడ కాలేజీలో 60 మెంబర్స్ ఉంటే మేమిద్దరమే పాస్ అయ్యామని చెప్పగానే అమ్మయ్య ఇంక ఈ గోలు వదిలించుకొని వెళ్ళిపోతున్నాను, ఇంక ఇక్కడ జాయిన్ అసలు ఇక్కడ ఈ వైపు కూడా రాకూడదు అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసాం. వాళ్ళు ఎంత వాక్యం చెప్తున్నా అది నా చెవుల్లోకి అసలు నా చెవుల్లోకి కూడా వెళ్ళలేదు. ఒకవేళ ఈ చెవులోకి వెళ్తే ఈ చెవులోంచి బయటకు వచ్చేది. బాగా వాక్యం చెప్పేవాళ్ళు, కానీ ఆ వాక్యం నేను ఎక్కడ స్పందించలేదు. అంటే హృదయం అంతా కఠినంగా ఉండిపోయింది. ఏంటి నేను ఇంత కాలం పూజలు చేశాను కదా, సాయిబాబానే దేవుడు, ఇంక వేరే దేవుడు లేడు, ఆయనే చూసుకుంటాడు అని బాప్తిసం తీసుకుంటాను అనే మాట అయితే ఉంది, కానీ ఇక దేవుడుగా అయితే ఎప్పుడు నేను గుర్తుపెట్టుకోలేదు. అట్లా ఇంటర్ కంప్లీట్ చేసుకొని వచ్చాను. ఇంకా డిగ్రీకి జాయిన్ చేద్దామని చెప్పి మా నాన్న మళ్ళీ ఇక్కడే జాయిన్ చేద్దామని తీసుకొచ్చాడు. నేనేమో జాయిన్ అవ్వను అని చెప్తాను, మా నాన్నేమో నువ్వు ఇక్కడే జాయిన్ అయితే బాగుండిద్ది, ఇక్కడ అంతా స్ట్రిక్ట్ రూల్స్ కదా, అమ్మాయివి అటు ఇటు వెళ్ళకుండా బాగుందిగా అంటా ఉన్నవాడు. నేనే రేపలు తీసుకెళ్ళా కూడా వాళ్ళు జాయిన్ చేసుకోకూడదని నా మనసులో, జాయిన్ చేద్దామని మా నాన్న. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక్కరోజు ముందు వెళ్ళానని చెప్పేసి నన్ను జాయిన్ చేసుకోకపోతే నాకు భలే హ్యాపీ అనిపించింది, చక్కగా ఇంటి దగ్గరే ఉండొచ్చు అని చెప్పేసి ఇంటికి వచ్చేసాను. ఇంటి దగ్గర సత్తెనపల్లి అని మా ఊరికి దగ్గరలోనే డిగ్రీ కాలేజీ జాయిన్ అయ్యాను. తనతో పాటుగానే నాకు చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్ ఉండేది, 6th క్లాస్ హై స్కూల్ దగ్గర నుంచి మేము కలిసే చదువుకున్నాం. ఇంటర్లో తను వేరే కాలేజు, నేను వేరే కాలేజు, మళ్ళీ డిగ్రీలో కలిసాము. తను రెడ్డిస్ అమ్మాయి, తను కూడా కొంచెం దేవుడు అంటే భయభక్తులు అంటే కొంచెం యేసుక్రీస్తు ప్రభువారు అంటే తెలుసు. తన కాలేజీలో ఇంటర్ కాలేజీలో చదివేటప్పుడు తనకి కొంచెం వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పడం ద్వారా వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభువారు అంటే దేవుడు అని తెలుసు. నేను ఇక్కడ కాస్త విని వెళ్ళాను కదా, కొంచెం డిగ్రీకి వచ్చిన తర్వాత నాకే ఇంట్లో ఉంటే మనశ్శాంతిగా అనిపించట్లేదు. ఆదివారం వస్తుందంటే నేను ఇంట్లో ఉంటున్నానంటే నాకు ఏదో తెలియని బాధ, అదేదో నేను చెప్పలేను. ఇంక అసలు అది ఏదో బాధ, ఉండలేను, కూర్చోలేను. కానీ చర్చికి కూడా వెళ్ళలేను, ఎందుకంటే మా ఇంటి దగ్గర ఎవరు చర్చికి వెళ్ళరు, అందరు విగ్రహారాధికులే. మళ్ళీ నేను చర్చికి వెళ్తే ఏమైనా అనుకుంటారేమో, నేను బైబిల్ పట్టుకుంటే ఏమైనా అనుకుంటారేమో, ఏంటి ఇలా పట్టుకుని వెళ్తుంది అనుకుంటారేమోనని అలా ఉండేదాన్ని. కానీ మనసులో మాత్రం కలవరంగా ఉండేది. కాలేజీకి వెళ్ళినప్పుడు మేము ఇద్దరం మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం, ఇలా ప్రార్థన చేసుకుందాము అని అనుకుంటా ఉండేవాళ్ళం. సరే అని చెప్పేసి తను కూడా వచ్చేది, ఒక ఆదివారం చర్చికి వెళ్దాము అని చెప్పేసి తను అనింది. సరే నేను కూడా ఆదివారం చర్చికి వస్తాను అని చెప్పి ఒక ఆదివారం అట్లాగే చర్చికి వెళ్ళా, బైబిల్ పట్టుకోకుండా మామూలుగా చర్చికి వెళ్ళేసి వచ్చేసిన తర్వాత మళ్ళీ నేను ఒక్కదాన్ని వెళ్ళడం ఎందుకులే అని చెప్పేసి మా ఇంటి దగ్గర కొంచెం వేరే వాళ్ళు చర్చికి వెళ్తూ ఉంటే అక్క నన్ను కూడా పిలవండి, ఆదివారం పూట చర్చికి వెళ్ళేటప్పుడు నేను కూడా వస్తాను అని అయితే చెప్పాను. ఇంకా ఆదివారం దగ్గరకు వస్తుంటే ఆవిడ వచ్చి నన్ను పిలిచిద్దేమోనని చెప్పేసి ఇంట్లో తలుపేసుకొని, పిలిచినా కూడా అసలు తలుపులు తీసేదాన్ని కాదు, నన్ను చర్చికి తీసుకెళ్ళిద్దేమోనని చెప్పేసి. అట్లా కొన్ని వారాలు గడిచిన తర్వాత నాకు ఇంట్లో అసలు నెమ్మది లేదు, అంటే ఎంత ఉన్నా కూడా సంతోషం అనేది లేదు, ఏదో ఒక బాధ, తెలియని వెలితి. ఎందుకు ఇలా ఉంటుందో నాకు అర్థం కాలేదు. ఇంకా మనసులో ఒక్కటే అనుకున్నాను, ఈ బైబిల్ పట్టుకొని నేను చర్చికి వెళ్తే ఎవరైతే ఏమైనా అనుకుంటారని నేను బాధపడుతున్నాను కదా, రేపు ఏదైనా సమస్య వస్తే నాకు సహాయం చేసే దేవుడు తప్ప ఇంకెవరు చేయరు కదా అని మనసులో నాకు అనిపించింది. అప్పుడు నా దగ్గర ఉన్న బైబిల్ అప్పుడు తీసుకొని చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేశాను.
అలా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కొంచెం ఇంట్లో చిన్నగా ప్రార్థన చేసుకోవడం నేనే. ప్రభువా నేను కాలేజీకి వెళ్తున్నాను, రాకపోకల్లో తోడు. నాకు ప్రార్థన అంటే తెలియదు, ఆత్మీయంగా నడిపించే వాళ్ళు కూడా ఎవరు లేరు కదా, నాకు నేనే పురికొల్పు. అలా మా అమ్మ వాళ్ళు కూడా ఏమనేవాళ్ళు కదా, కాస్త ప్రార్థన చేసుకుంటున్నా కూడా ఏమనేవాళ్ళు కదా, సరే నీ ఇష్టం అంటూ ఉండేవాళ్ళు. అలా కొంచెం అలా కాలేజీకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోవడం అలా స్టార్ట్ చేశాను. అలా చర్చికి వెళ్ళడం కూడా సండే చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత ఇలాగే డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో సైన్స్ ఎగ్జామ్ రాస్తుంటే నేను బాగా చదివేలా కూడా అక్కడ ఏం రాస్తున్నా నాకు తెలియట్లా, మొత్తం కొట్టివేస్తున్నాను. కానీ ఏదో రాస్తున్నానో నాకు అర్థం కావట్లేదు, నాకు ఆ సబ్జెక్ట్ పోయిద్దని తెలుసు. కానీ ఏమో నమ్మకం, ఏదో ఒకటి రాసా కదా వాళ్ళే చూసేస్తారులే అని నమ్మకం. తర్వాత ఇక చర్చికి వెళ్ళడం మానేశాను. ఇక మా అమ్మ వాళ్ళు గుడికి అన్నవరం వెళ్తుంటే వాళ్ళతో పాటు అన్నవరం వెళ్ళాను. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కానీ అదంతా చాలా బాగా అనిపించింది, బాగా అట్రాక్ట్ అయిపోయా. ఇక చర్చి లేదు ఏం లేదు అనుకున్నా. తర్వాత రిజల్ట్ వస్తే నాది కెమిస్ట్రీ సబ్జెక్ట్ పోయింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కెమిస్ట్రీలో సబ్జెక్ట్ పోవడం అనేదే నా టర్నింగ్ పాయింట్. ఆ సబ్జెక్టు పోవడాన్ని బట్టి ఇంకా నేను అక్కడ గుడికి వెళ్ళాను కదా, అన్నవరం గుడికి వెళ్ళాను, దాన్ని బట్టి నా సబ్జెక్ట్ పోయింది. అక్కడికి వెళ్లకుండా ఉన్నట్లయితే నా సబ్జెక్ట్ పోయేది కాదు, నేను పాస్ అయ్యేదాన్ని. అసలు నేను ఫెయిల్యూర్ అంటే తెలియకుండా వచ్చాను, ఇప్పుడు ఫెయిల్ అయ్యానని చెప్పేసి అసలు నేను జీర్ణించుకోలేకపోయి ఇంకా అసలు చర్చికి వెళ్తేనే కంపల్సరీగా నేను పాస్ అవుతాను అని చెప్పేసి అది స్టార్ట్ అయింది. ఇక మా అమ్మ వాళ్ళు ఎవరేమనుకున్నా నేను బైబిల్ వదిలేదు, ఇంకా గుడులు మానేయాలి, ఇంకా అసలు గుడుల వైపే వెళ్ళకూడదు అని డిసైడ్ అయ్యా. ఇంకా తీర్మానం చేసుకున్న తర్వాత ఇక డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచి కంటిన్యూస్గా నా ఫ్రెండ్ ఉందని చెప్పాను కదా, నేను ఇద్దరము చర్చికి వెళ్ళేవాళ్ళం. కానీ చర్చిలో మమ్మల్ని ఆత్మీయంగా పోషించే వాళ్ళు లేకపోయారు. చర్చికి నామకార్థంగా వెళ్ళడము రావడమే కానీ ఆత్మీయంగా నేను పోషింపబడలేకపోయాను. అయితే నామకార్థంగా అంటే నాకు నేనుగా ఫెయిత్గా ప్రేయర్ చేసుకునేదాన్ని, నాకు తెలిసిన పద్ధతిలో ప్రార్థన చేసుకునేదాన్ని. మా ఇంటి దగ్గర కూడా కొంతమంది ప్రేయర్కి వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే ఒకసారి ఆవిడకి ఏదో దయ్యం పట్టిందని చెప్పేసి కొంచెం పెద్దగా అరుస్తుంటే అప్పుడు భయం వేసింది. కొంచెం ప్రార్థనకి వెళ్తే ఇట్లాంటివి ఉంటాయేమో, ప్రార్థనకి వెళ్ళకూడదేమో అని మనసులో మళ్ళీ అనిపించింది. కానీ నేను నమ్మకంగా ఉంటే దేవుడు నన్ను విడిచిపెట్టడు, ఇవన్నిటిని కూడా మనం పట్టించుకోకూడదు అని చెప్పేసి మళ్ళీ చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేశాను. అలా డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను, ఎంసీఏ కంప్లీట్ చేసుకున్నాను. ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళని. కానీ మా అమ్మ, మా నాన్న, మా తమ్ముళ్ళు మాత్రం వాళ్ళ దారి వాళ్ళదే, నా దారి నాదే. ప్రసాదాలు తీసుకోవడం కానీ అలాంటివి మొత్తం నేను చర్చికి నేను నామకార్థంగా చేసుకుంటూనే అవాయిడ్ చేశాను. అలా ఎంసీఏ కంప్లీట్ చేసుకున్న తర్వాత 2011లో మాకు మ్యాచెస్ చూస్తుంటే నేను ఆల్రెడీ ఒకసారి తీర్మానం చేసుకున్నాగా, ఇంటర్ పాస్ అయితే బాప్తిసం తీసుకుందామని. అది గుర్తొస్తుంది, నేను బాప్తిసం తీసుకోవాలంటే డైరెక్ట్ బాప్తిసం ఎవరు కదా, ఎట్లా తీసుకోవాలో కూడా తెలియదు. మా చర్చిలో నేను వెళ్ళే చర్చిలో కూడా నేనేం చెప్పలేదు. ఇక మా అమ్మ అయితే అంటుంది, నువ్వు బాప్తిసం తీసుకోవద్దు, నీకు 2 తమ్ముళ్ళు ఉన్నారు, నువ్వు బాప్తిసం తీసుకుంటే అసలు పెళ్ళే అవ్వదు అని చెప్తా ఉండేది. ఎందుకంటే ఆల్రెడీ మా ఊరిలో కొంతమందిని చూసి అసలు నువ్వు బాప్తిసం తీసుకోవద్దు, మామూలుగా చర్చికి వెళ్ళేసిరా, అంతేగాని బాప్తిసం తీసుకోవడానికి మాత్రం వీలు లేదు అని చెప్తా ఉండేది. సరేలే అని చెప్పేదాన్ని. ఇంకా మ్యాచెస్ చూస్తుంటే మళ్ళీ నేనేమో గుడికి వెళ్ళను. మరి మా వాళ్ళు మ్యాచెస్ తెచ్చే వాళ్ళందరూ హిందూస్, మా వాళ్ళనే తీసుకొని వస్తారు కదా. అయితే నాకు మనసులో ఉండేది, మా ఫ్రెండ్ ఉంది, ఆ అమ్మాయి అయితే ప్రార్థన చేసుకునేది. ఎప్పుడు ఏమని ప్రార్థన చేసుకునేదంటే మంచి లైఫ్ పార్ట్నర్ రావాలని ప్రార్థన చేసుకునేది. నేనేమో ఎప్పుడు మంచిగా పాస్ అయిపోయి నేను మంచి జాబ్లో సెటిల్ అవ్వాలని చెప్పేసి ప్రార్థన చేసుకునేదాన్ని. మా ఇద్దరి ప్రార్థనకి డిఫరెన్స్ నేను ఇప్పుడు చూస్తూ ఉన్నాను. అట్లా చేసుకుంటూ ఉండేది. ఇంకెవరు వచ్చినా కానీ ఒకవేళ నచ్చితే కనుక, మాకు నచ్చితే ఎవరు వచ్చినా నువ్వు మ్యారేజ్ చేసుకోవాల్సిందే అని చెప్పి మా అమ్మోళ్ళు చెప్తా వచ్చారు. కానీ వాళ్ళకు ఉందో లేదో నాకు తెలియదు, నాకు మనసులో ఉండేది, ఇప్పుడు నేను వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే మరి వాళ్ళు గుడికి వెళ్ళమంటే వెళ్ళాలి, మరి నేనే స్థిరంగా లేను, నామకార్థంగా ఉన్నాను, మరి వాళ్ళని నేను మార్చుకోగలన్న శక్తి ఉంది అంటే ఉండదు. ఎందుకంటే బైబిల్లో రాసిపెట్టి ఉంది కదా, నీ భార్యను నువ్వు మార్చుకునే శక్తి ఉందో లేదో నీకేమి తెలియనని. అట్లా నేను మార్చుకునే శక్తి నాకు లేదు, నేను పడిపోయే స్థితిలో, ఎందుకంటే నేనే నామకార్థంగా ఉన్నాను, నేను మార్చుకోగలన్న శక్తి నాకు లేదు. ఇంకా నేనైతే జాబ్ గురించే ప్రేయర్ చేసుకుంటున్నాను. ఒక సంబంధం వచ్చింది, వాళ్ళని మ్యారేజ్ చేసుకున్న, అది వాళ్ళు చూసి వెళ్తే వాళ్ళు వరుసకి మాకు అన్నయ్య అయ్యారు. అన్నయ్య అయిపోయి వాళ్ళు ఏం చెప్పారంటే, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, చర్చికి వెళ్తారు,
మరి వాళ్ళని చేసుకోవడం మీకు ఇష్టమేనా అని చెప్పేసి మా అమ్మ వాళ్ళని అడిగారు. మా అమ్మాయి కూడా చర్చికి వెళ్ళిద్దండి అని చెప్తే వాళ్ళు ఇంకా మా హస్బెండ్ వాళ్ళు వచ్చి నన్ను చూసుకున్నారు. చూసుకున్న తర్వాత వాళ్ళకి నచ్చింది. ఇంకా వాళ్ళకు అంటే వాళ్ళు ఎలా అంటే మన హెలెన్ టీచర్ గారు వాళ్ళ బావగారు ఉన్నారు, శామ్యూల్ అంకుల్, వాళ్ళ చర్చికి మా అత్తగారు వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్తూ ఉంటారు. ఇక వాళ్ళు చూసుకొని వెళ్ళిన తర్వాత రత్న ఆంటీ వచ్చి నన్ను చూశారు. రత్న ఆంటీ వచ్చి నన్ను చూసిన తర్వాత పర్లేదు అంటే ఆవిడ కొన్ని క్వశ్చన్స్ వేస్తూ వచ్చారనమాట. ఇలా సరే లక్ష్మి నువ్వు మీ అమ్మాయిని చక్కగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఆంటీ కూడా సర్టిఫికేట్ ఇచ్చేశారు. అలా ఇచ్చేసిన తర్వాత 2011లో నా మ్యారేజ్ అయింది. మరి మన హెబ్రోన్ ఫెలోషిప్లో మ్యారేజ్ చేసుకోవాలంటే కంపల్సరీగా ఆరాధన చేయాలంట. నాకు క్రిస్టియన్ మ్యారేజెస్ కానీ క్రిస్టియన్ పద్ధతులు కానీ ఏం తెలియదు, మా అమ్మ వాళ్ళకు కూడా తెలియదు. ఆరాధన చేయాలని చెప్పేసి మా అత్తగారు వాళ్ళు తిమోతి అన్న చేత అంటే వాళ్ళకి తెలిసిన పాస్టర్ గారి చేత నాకు ఫోన్ చేపిస్తున్నారు. బాప్తిసం తీసుకోమ్మా, బాప్తిసం తీసుకోకుండా మరి ఇద్దరు బాప్తిసం తీసుకొని ఉంటేనే మ్యారేజ్ చేస్తారంట. మరి ఒకళ్ళని బాప్తిసం తీసుకొని ఇంకొకరు బాప్తిసం తీసుకోకుండా మ్యారేజ్ చేయరు అని చెప్పేసి పాస్టర్ గారు వాళ్ళ చేత నాతో మాట్లాడిస్తున్నారు. మా అమ్మోళ్ళేమో పెళ్ళికి ముందు బాప్తిసం తీసుకోవడానికి అసలు వీలే లేదని చెప్తున్నారు. ఎంత ఒప్పుకున్నా కూడా బాప్తిసానికి మాత్రం ఒప్పుకోవట్లేదు. సరే అని చెప్పేసి అన్న వాళ్ళు చెప్తూ వచ్చినా కూడా నాకు అసలు వాళ్ళ ఫేస్ కూడా నాకు తెలియదు, జస్ట్ ఫోన్లో మాట్లాడడమే. తిమోతి అన్న ఇలా బాప్తిసం తీసుకోమ్మా, ఆరాధన చేయాలమ్మా అది ఇది అంటా ఉంటే నేను ఆరాధన చేయడం నాకు రాదు, ఆరాధన అంటే కూడా నాకు తెలియదు. తర్వాత మరి మా అత్తగారు వాళ్ళు ఎవరితో మాట్లాడారో నాకు తెలియదు, కానీ మా మ్యారేజ్ మామూలుగా క్రిస్టియన్ మ్యారేజ్ లాగే జరిగింది. కానీ నేనైతే ఆరాధన చేయలేదు, మా హస్బెండ్ ఆరాధన చేశారు. నాకు ఆరాధన అంటే తెలియదు. జాన్ సుబ్బారెడ్డి గారు మా మ్యారేజ్ చేశారు. తను ఆరాధన చేస్తుంటే నేను మా క్రిస్టియన్ మ్యారేజ్ నాది నేనే ఫస్ట్ చూడడం కూడా నాది నేనే. ఆరాధన ఇట్లా చేస్తారా అని చెప్పేసి నేనే ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నా. ఇక మ్యారేజ్ అంటే నేను హిందూ వాళ్ళు చూసి వచ్చాను కదా, ఒక ఆర్భాటంగా జరుగుతూ ఉండేది, మందేమో మంచిగా సింపుల్గా జరిగిపోతూ ఉండేది. ఇలా జరిగింది దాన్ని నాకు నేనే ఆలోచించుకుంటా, మా వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఏంటి ఇదేం పెళ్ళి అనుకుంటా ఉన్నారు. ఇక తర్వాత మార్చిలో మా మ్యారేజ్ అయిన తర్వాత 2011 మే 14వ తారీఖు నేను బాప్తిసం తీసుకున్నాను. ఎలా అంటే ఫస్ట్ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడతా వచ్చింది కదా, చీకట్లో మన పాపములు క్షమించేవాడు దేవుడు అని చెప్పేసి. అలాగా మే 14వ తారీఖు 2011 నేను బాప్తిసం తీసుకుంటూ వచ్చాను. అలా బాప్తిసం తీసుకున్న తర్వాత నా మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తగారు వాళ్ళు బాగా దేవుళ్ళలో ఉంటారు. వాళ్ళని బట్టి నేను ఆత్మీయంగా ఎదుగుతూ వచ్చాను. వాళ్ళ దగ్గర నుంచి ఆత్మీయమైన సంగతులు ఎక్కువగా నేర్చుకుంటూ వచ్చి డైలీ పోర్షన్స్ చదవడం కానీ, ప్రార్థన చేయటం, ఆరాధన చేయడం. నాకు ఆరాధన ప్రార్థన రెండు ఒకటే అనుకునేదాన్ని. కానీ ఆరాధన అంటే ఏంటో, ప్రార్థన అంటే ఏంటో, పాప క్షమాపణ ఏంటో, రక్షణ ఏంటో నేను మ్యారేజ్ అయిన తర్వాత కొద్ది సమయంలోనే ఆల్రెడీ నాకు కొంచెం టచ్ ఉంది కాబట్టి నేను నేర్చుకుంటూ వచ్చాను. అలా నేర్చుకున్న తర్వాత 2012లో మాకు పాప పుట్టింది. పాప పుట్టినప్పుడు అప్పుడు కొంచెం శ్రీకాకుళంలో ఉంటా వచ్చాం ఒక 2 నెలలు. శ్రీకాకుళంలో ఉన్నప్పుడు అక్కడ పాస్టర్ గారు ఏం చెప్పారంటే, మీకు ఆల్రెడీ నెలలు నిండు ఉన్నాయి కాబట్టి మీ పాపకు కూడా వాగ్దానం తీసుకోమని చెప్పారు. ఆ పుట్టబోయే వాళ్ళకి వాగ్దానం తీసుకోవడం ఏంటా అనుకున్నాను, కానీ తీసుకుంటే నేను నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాను, నేను నిన్ను రక్షించదను అని చెప్పి వాగ్దానం వచ్చింది. రిఫరెన్స్ గుర్తులేదు, వచ్చింది. పాప మార్చి 18వ తారీఖు 2012 పుట్టింది. దానికి వెనకమాల ఇంత చిన్న పుట్టుమచ్చలాగా అనిపించింది, ఎర్రగా ఉండిద్ది అది. అదైతే రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. అవి డాక్టర్స్ అది ఒక 2 నెలలు అయిపోయేసరికి బాగా పెద్దది అయిపోయింది. వెనకమాల ఎత్తుకోవటానికి కూడా వీలు లేకుండా పెద్దది అయిపోయింది. ఇంకెప్పుడు పడుకొని పెట్టడమే. 3వ నెల వచ్చింది, అది బాగా పెద్దదైపోయి పగిలిపోయి బ్లడ్ వస్తుంది. బ్లడ్ వస్తుంటే మా అమ్మ అర్ధరాత్రి పూట ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. మా నాన్న పక్కన ఆర్ఎంపీ ఉంటారు కదా, ఆర్ఎంపీని తీసుకురమ్మని చెప్తే అర్ధరాత్రి పూట ఎవ్వరు కూడా స్పందించలేదు. సార్ తెల్లవారు చూద్దాంలే అని చెప్పారు. మరి ఇంటి పక్కన వాళ్ళు కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు కదా, ఒక ఆకేదో తెచ్చి కట్టండి అది తగ్గిపోయిద్ది అని చెప్పారు. చెప్తే మా అమ్మ ఏం చేసింది, ఆ ఆకు కట్టేసి ఉమ్మెత్త ఆకు తీసుకొచ్చి కట్టేసి నడుముకి కట్టేసేసి ఉయ్యాల్లో పడుకోబెట్టేసింది. కొంచెం ఏదో మాట్లాడదామని బయటికి వెళ్ళింది. నేను ఉయ్యాల పక్కన అక్కడ కూర్చుని ఉన్నా. ఒక ½ అన్ అవర్ అయ్యేసరికి పిల్ల బాగా తెల్లగా ఉండేది, ఇదంతా ఎర్రగా అయిపోయింది, బాడీ మొత్తం ఎర్రగా అయిపోయింది. ఇదొక్కటే కొంచెం తెల్లగా, ఇక్కడొక్కటే తెల్లగా కనపడుతుంది. ఏంది ఇలా అయిపోయింది అని చెప్పేసి ఎత్తుకొని చూస్తే గడ్డలాగా ఉంది, రాయిలాగా అయిపోయింది. రాయిలాగా అయిపోయి ఇట్లా పడుకోబెడితే దొడ్లిపోతుంది.
ఇంకా నాకు భయం వేసి ఇంకా మా అమ్మ వస్తే అమ్మాయి పాపకు బాగా జ్వరం వచ్చినట్టుంది, బాగా ఫీవర్, ఎంత ఫీవర్ అంటే 107 ఫీవర్, అది గడ్డలాగా అయిపోయిందని చెప్పేసి ఒళ్ళో పెట్టుకొని ఏడుస్తున్నా. ఇక ఏడుస్తుంటే నాకు అప్పటికి కూడా డైలీ పోర్షన్స్ చదువుతా కానీ వాక్యాలు గుర్తుండదు. కానీ నాకు ఒళ్ళో పెట్టుకొని ప్రభువా ఈ పిల్లని బ్రతికించు ప్రభువా అని ఇట్లాగే కూర్చొని ఒళ్ళో పెట్టుకొని మంచం మీద కూర్చొని ఏడుస్తూ ఉంటే నిర్గమాకాండము 2వ అధ్యాయంలో నిర్గమాకాండం 2వ అధ్యాయం 9వ వచనంలో ఆ వాక్యం అక్కడ ఉండిద్దని కూడా నాకు తెలియదు. నాతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము. ఇది అసలు ఇంక ఇది ఒక్కటే, నా కొరకు వాడిని పాలిచ్చి పెంచుము, ఇది ఒక్కటే వినపడుతుంది నాకు. ఎక్కడి నుంచి వినపడుతుందో తెలియదు, ఒక్కటి వినపడుతుంది. ఈ వాక్యం ఎక్కడ ఉండిద్దని నాకు తెలియదు. తర్వాత బైబిల్ చదువుకుంటే గుర్తుపెట్టుకున్నాను, నాకు ఈ వాక్యం నాకు వినపడిందని చెప్పేసి ఇది గుర్తుపెట్టుకున్నా. ఎక్కడి నుంచి వినపడుతుందో తెలియదు కానీ ఈ వాక్యం నాకు వినపడుతుంది, ఈ బిడ్డను నా కొరకు పాలిచ్చి పెంచు. ఇంకా ఎవరైతే గుడి కట్టించారని చెప్పా కదా, అతను కారు వేసుకొని ఆ రోజు గురువారం వచ్చారు. పెదనాన్న పాపకు జ్వరం వచ్చింది అని చెప్తే సత్తెనపల్లి హాస్పిటల్ తీసుకెళ్దామని చెప్పేసి ఆ హోటాన్ని తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోతే అప్పటికి ఆ గడ్డి ఏం చేసిందంటే పగిలిపోయింది. అక్కడ రక్త కణాలు ఎక్సెస్గా పెరిగి లోపలికి ప్లేస్ లేక వెనక్కి తన్నుకొచ్చినాయి. ఇప్పటికి కూడా దాని ఆనవాళ్ళు ఉంది కానీ దానివల్ల పిల్లకి ప్రాబ్లం ఏం లేదు. అయితే తీసుకెళ్తే అక్కడ డాక్టర్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఎప్పుడు దాన్ని అక్కడే చెక్ చేస్తూ ఉంటాము. అక్కడ తీసుకెళ్తే వాళ్ళు లాభం లేదని చెప్పేశారు. ఇంక తీసుకెళ్ళిపోండి అని చెప్పేశారు. చెప్పేస్తే ఇంక మేము ఆ పెద్దనాన్న ఏం చేశారంటే మీరు గుంటూరు వెళ్ళండి అమ్మ అని చెప్పేసి మమ్మల్ని గుంటూరులో డ్రాప్ చేశాడు. గుంటూరులో డ్రాప్ చేస్తే రామచంద్ర హాస్పిటల్స్కి తీసుకెళ్తే వాళ్ళు చేర్చుకోమని చెప్పారు. పాపకి అప్పటికి తడిగుడ్డ పెట్టి తుడుస్తా మరి సిరప్లు వేసుకుంటా తీసుకెళ్తుంటేనే 107 ఫీవర్ ఉంది. అసలు అప్పటికి కూడా ఆ పిల్లకేం ఫీవర్ తగ్గలేదు. ఆ గడ్డ పగిలిపోయి వెనక మళ్ళీ బ్లడ్ వస్తుంది, ఎత్తుకోవడానికి లేదు, మేమేం జాయిన్ చేసుకోమని చెప్పారు. చెప్తే అప్పుడు మా అమ్మ అసలు ఆమె కూడా బాధపడుతుంది. నాకు ఫస్ట్ డెలివరీ కదా, ఆ వాళ్ళకి కూడా చాలా బాధగా ఉంది. కానీ నాకు ఆ వాక్యం ఎప్పుడు ఏం గుర్తొస్తుంది అంటే వాక్యం గుర్తొస్తుంది. ఏ వాక్యం? నేను తన పుట్టక ముందే జనవరి 1కి వాగ్దానం తీసుకున్నాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాను, నేను రక్షించదనని వాక్యం నాకు గుర్తొస్తుంది. దేవుడు కంపల్సరీగా రక్షిస్తాడు అని చెప్పేసి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆ డాక్టర్స్ 48 గంటలు అంటే 2 రోజులు గడిచేదాకా కూడా పాప పరిస్థితి మేమేం చెప్పలేమని చెప్పారు. అలాగే 48 గంటలు గడిచిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆ గడ్డ ఉంది కదా, అది క్యాన్సర్ గడ్డ, అదేం గడ్డ వాళ్ళు చెక్ చేయాలని చెప్పేసి అసలు పాపను పొడవని ఇంజక్షన్ లేదు, రోజుకు 6000 ఇంజక్షన్స్. మరి తలకి అన్ని టెస్టులు చేసేవాళ్ళు. మరి నడుముకి, చిన్నపిల్లకి బ్రెయిన్ టెస్ట్ అని అన్ని టెస్టులు చేశారు. కానీ అన్ని టెస్టులు చేసినా కూడా 10 రోజులు హాస్పిటల్లో ఉన్నా కూడా అన్ని టెస్టులు అన్నీ నార్మల్గానే వచ్చింది. మరి మాకైతే చాలా ఆనందం వేసింది. మరి అన్ని రోజులు హాస్పిటల్లో ఉన్న టెస్టులన్నీ నార్మల్ వచ్చిందని చెప్తే వాక్యం గుర్తొచ్చింది, నేను నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాను, నిన్ను రక్షించదను, దేవుడు వాగ్దానం చేసింది, దేవుడు నమ్మదగిన వాడని చెప్పేసి అప్పుడు అనుకున్నా. అప్పుడు మా అమ్మమ్మ ఉండేది, వాళ్ళకి చర్చ అంటే తెలియదు. నీ పిల్ల నీకు కళ్ళెదురుగా బ్రతుకుంటే చాలు కదా, సేవకిస్తాను అనుకో అంటుంది. ఆవిడకి సేవ అంటే తెలియదు, ఏం తెలియదు. సేవకిస్తాను అనుకో, నీ పిల్ల నీ కళ్ళెదురుగా బతుకుండాలి, అది కదా నీకు కావాలి అని చెప్తా ఉంది. సరేలే అని చెప్పేసి ఊరికే అని చెప్పేసి అనుకున్నాను. అయితే ఈ వాగ్దానం మాత్రం నాకు మెదులుతూ ఉంది. ఈ పిల్లని నా కొరకు పాలిచ్చి పెంచు అనే దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. తర్వాత తనకిచ్చిన వాగ్దానం గుర్తొచ్చింది. అట్లా 3వ నెలలో హాస్పిటల్ నుంచి తీసుకొని వచ్చిన తర్వాత నేను అప్పుడు తీర్మానం చేసుకున్నా, ప్రభువా ఈ పిల్ల బ్రతికితే, మరి వాళ్ళు చెప్పడం ఏమో కానీ నేనైతే అనుకున్నా, ప్రభువా ఈ పిల్ల బ్రతికితే నీ సేవకే అనేసి అనుకున్నా. కానీ దేవుడి దయ వల్ల మరి హ్యాపీగా ఇంటికి తిరిగి వచ్చాము. ఆ 3వ నెలలో జ్వరం రావడమే తప్ప ఆ గడ్డ వల్ల ఆ అమ్మాయికి ఇంతవరకు ఏ ప్రాబ్లం లేదు. అలాగా మళ్ళా 5వ నెలలో మా అత్తగారి ఇంటికి వచ్చాము. మా అత్తగారు వాళ్ళ దగ్గర తీసుకొచ్చినప్పుడు కూడా తనకు గడ్డ అలాగే ఉంది కానీ దానివల్ల ప్రాబ్లం అయితే ఉండేది కాదు, ఎప్పుడు బ్లడ్ కారుతూ ఉండేది. మా అత్తయ్య గారు మా మావయ్య గారు బాగా ప్రార్థన చేసేవాళ్ళు. మా ఇంటికి వచ్చిన ప్రతి పాస్టర్ చేత ప్రార్థన చేయించేవాళ్ళు. మరి వాళ్ళ ప్రార్థన ఫలితము దేవుడిచ్చిన వాగ్దానం బిడ్డని సురక్షితంగా ఇప్పటి వరకు కాపాడుతూ వచ్చాడు. ఇప్పుడు మా పాప 7th క్లాస్ చదువుతుంది. అలాగే దేవుడు అట్లా ప్రతి విషయంలో సహాయం చేస్తూ వచ్చాడు. అలాగే మగబిడ్డల కోసం మా ఇంట్లో అందరికీ ఆడపిల్లలే. నాకు కూడా మళ్ళీ ఆడపిల్ల పుడితే మళ్ళీ ఇంకొకళ్ళు డెలివరీ అంటే కష్టం అని చెప్పేసి నేను కూడా భారంగా ప్రార్థన చేసుకున్నా, ప్రభువా ఈసారి నాకు మగబిడ్డను దయచే ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకుంటా. కానీ మనసులో కాస్త బాధ ఉండేది, అంటే దేవుడు ఇస్తాడా ఇవ్వడా మరి అనేసి కొంచెం దిగులు పడతా ఉండేదాన్ని.
అప్పుడు యోబు గ్రంథంలో నీ భక్తి, నీ యథార్థమైన ప్రవర్తన నీకు ధైర్యం పుట్టించట్లేదా అని చెప్పేసి నాకు డెలివరీ అయ్యే 2 రోజులకు ముందే ఆ వాగ్దానం నాకు కనబడుతుంది. అయితే కొంచెం నమ్మకం ఉంది, దేవుడు కంపల్సరీగా మగబిడ్డనే ఇస్తాడు అని చెప్పేసి నమ్మకం ఉంది. అయితే కానీ ఎవరిస్తారో చెప్పలేం కదా. ఇక డెలివరీ అయిన తర్వాత మగబిడ్డని ఇచ్చాడంటే ఎంత ఆనందం వేసింది అంటే, దేవుడు వాగ్దానం చేస్తే తప్పక నెరవేరుస్తాడు అని చెప్పేసి ఇక బాగా ఆత్మీయంగా ఎదగడం అనేది స్టార్ట్ చేసా వచ్చాను. ఇంకా తర్వాత నాకు జాబ్ లేదు, ఎప్పుడు జాబ్ అనుకుంటూ ఉండేది, జాబ్ లేదుగా. జాబ్ కోసం ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. జాబ్ కోసం ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఇక 2011లో మ్యారేజ్ అయిపోయిన తర్వాత పిల్లలు, మరి దేవుడి సంకల్పాలు అవి కంటికి కనబడు, హృదయానికి గోచరం కావు. నేను ముందే జాబ్ చేసుకున్నట్లయితే పిల్లల్ని పెంచుకోవడం చాలా కష్టమయ్యేదేమో. దేవుడి సంకల్పం వేరేగా ఉంది. అలాగే చక్కగా 2 పిల్లలు పుట్టిన తర్వాత మరి నేను డిఎస్సి రాస్తే నాకు డిఎస్సిలో సెలెక్ట్ అయ్యాను. అది జాబ్ రావడం కూడా ఒక మిరాకిల్. అసలు అన్నీ ఆశ్చర్యకార్యాలే. నేను చదివింది ఎంసీఏ, కానీ నాకు జాబ్ వచ్చింది డిఎస్సి చదవడానికి. అన్నీ కూడా మా అన్నయ్య సలహాతో డిఎస్సి బీపీఎడ్ చేశాను. ఇక డిఎస్సి 2014లో రాస్తే 2016లో పోస్టింగ్ వచ్చింది. అయితే 2 సంవత్సరాలు గ్యాప్ ఉంది కదా. ఈ 2 సంవత్సరాల్లో నేను ఏదన్నా చూసుకోవచ్చు, కానీ ఏం చూసుకోకుండా కాస్త పిల్లల్ని పెంచుకుంటా ఉన్నా. ఇక చిన్న పిల్లల్ని చూసుకుంటా మళ్ళీ జాబ్కి వెళ్తే ఎలా అని చెప్పేసి ఒక టీచర్ పోస్ట్కే వెళ్దామని చెప్పి హైదరాబాద్లో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళా. ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు చెప్పారు 8,000 ఇస్తాము అని చెప్పారు. సరేలే 8,000 ఇస్తా అన్నారు కదా. నేను సమ్మర్ ఇక్కడ ఏప్రిల్లో వెళ్ళాను. మే తర్వాత వచ్చి జూన్లో జాయిన్ అవుతానని చెప్పేసి నేను మళ్ళీ మనూరు వచ్చేసాను, మా నారాకుడు వచ్చేసాను. వచ్చేసిన తర్వాత అప్పుడే రిజల్ట్ వచ్చినాయి. డిఎస్సి రాసినటువంటి రిజల్ట్ మే నెలలో వచ్చినాయంట. ఆ మే నెలలో వచ్చిన సంగతి కూడా అంతా ఇప్పుడు మొత్తం టెక్నాలజీ పెరిగిపోయింది, ఫోన్లోనే కదా. నాకు ఫోన్లో ఏం చేశారు, వాట్సాప్ పంపించారు నా ర్యాంక్ కానీ నేను సెలెక్ట్ అయినట్టుగా అపాయింట్మెంట్ తీసుకోమని చెప్పేసి మెసేజ్ పంపిస్తే మేమేం చేసాం, ఫోన్ అంతా హ్యాంగ్ అయిపోతుందని చెప్పేసి మొత్తం డిలీట్ చేసేసాము. ఆ రోజు గురువారం బైబిల్ స్టడీ జరుగుతుంది, మా ఇంట్లోనే బైబిల్ స్టడీ జరుగుతుంది. బాగా గాలి వస్తుంటే ఫోన్ హ్యాంగ్ అయిపోతుందని చెప్పేసి నేనే పక్కన మా కజిన్ ఉంటే అన్నయ్య దీంట్లో ఉన్న మెసేజ్లన్నీ డిలీట్ చేసేసే అని చెప్పేసా. మరి నేను సెలెక్ట్ అయిన మెసేజ్ కూడా దానిలోనే ఉంది. ఇక నాకు తెలియదుగా, నేను సెలెక్ట్ అయిన సంగతి నాకు తెలియదు. డిఎస్సి రాశాను, ఎగ్జామ్ మొత్తం ఇక్కడికి వచ్చాను, అక్కడ ఇంటర్వ్యూ చేసుకుని వచ్చా 8,000కి. ఇక నెక్స్ట్ డే గురువారం ప్రేయర్ అయిపోయింది. శుక్రవారం రోజు నేను మళ్ళీ పల్నాడుకి వెళ్ళాలని చెప్పేసి మా అమ్మోళ్ళ ఊరు వెళ్ళిపోయా, సత్తెనపల్లి వెళ్ళిపోయిన తర్వాత ఇక నైట్ వెళ్ళిపోయాను. 10:30 అయింది టైము. 10:30కి ఫోన్ చేస్తున్నారు, ఎవరో చేస్తున్నారు. నేనేమనుకుంటున్నా అంటే మా హస్బెండ్ ఫోన్ చేస్తున్నారు కావాలి, తను హైదరాబాద్లో ఉన్నారు. మా హస్బెండ్ ఫోన్ చేస్తున్నారు కావాలనుకుని తీయట్లా. మా అమ్మ ఏమో ఫోన్ తీయి అని చెప్తుంది. ఎందుకులేమో ఇప్పుడు నిద్ర వస్తుంది, మా హస్బెండే చేస్తున్నారని చెప్పా. ఎందుకైనా మంచిది ఒకసారి ఫోన్ తీయి అని చెప్తే ఫోన్ చేస్తాను డిఈఓ ఆఫీస్ నుంచి మీరు సెలెక్ట్ అయ్యారు, నిన్న మొత్తం అపాయింట్మెంట్ జరిగింది, మీరు ఇంకా రాలేదు, మీరు రేపటిలోపు రాకపోతే కనుక మీ పోస్ట్ వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పారు. నేను అప్పటికప్పుడు మరి సర్టిఫికెట్లు చూసుకోవాలిగా మొత్తం. మరి నా సర్టిఫికెట్లు నా దగ్గర ఉన్నాయా, హైదరాబాద్లో ఉన్నాయో కూడా నాకు తెలియదు. అప్పుడు నేను తీసుకొచ్చిన బ్యాగ్ ఓపెన్ చేస్తే దాంట్లో సర్టిఫికెట్లు ఉన్నాయి. మరి తెచ్చాను అనేది నాకే తెలియదు, సర్టిఫికెట్లు ఉన్నాయి. ఆ సర్టిఫికెట్లు తీసుకొని పొద్దున్నే మళ్ళీ డిఈఓ ఆఫీస్కి అపాయింట్మెంట్ లెటర్ కోసం వెళ్ళా. నేను ఒక్కదాన్నే, అంటే మాతో పాటు సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కిందటి రోజే వెళ్ళిపోయి మొత్తం సెలెక్ట్ చేసుకున్నారు. చివరిగా వెళ్ళాను నేను. వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత సర్టిఫికెట్లో వచ్చిన చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే మా క్యాస్ట్ అనేది తప్పుపడిందంట. మీరు సాయంకాలం 5 లోపు క్లియర్ చేసుకుని వస్తే ఈ జాబ్ మీది, లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పారు, గవర్నమెంట్ జాబ్. ఇక మళ్ళీ మా మావయ్య గారు ఆర్ఐ ఆఫీస్లో సీనియర్ అసిస్టెంట్గా చేసి రిటైర్ అయ్యారు. ఇక మా మావయ్య గారు కొంచెం అక్కడ ఆఫీసులో తెలుస్తూ ఉండేది కదా, అక్కడ తీసుకెళ్ళిపోయి మళ్ళీ ఎగ్జాక్ట్గా 5 కల్లా తీసుకొచ్చి ఇచ్చేసిన తర్వాత అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. చాలా ఆనందం వేసింది. జాబ్ కోసం ఎంత తాపత్రయపడ్డానో దేవుడు జాబ్ కూడా దేవుడే ఇచ్చాడు. అప్పుడు 2016 సంవత్సరంలో నాకు జాబ్ వచ్చింది. అప్పుడు జనవరి 1కి వాగ్దానం తీసుకున్నాను. ఆ వాగ్దానం ఏంటంటే యావేలు గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం, నీ కొట్లలో ధాన్యమును ద్రాక్షారసమును కొట్లకు పైగా పొర్లిపారును అనే వాగ్దానం. ఈ వాగ్దానం చూసి కొంచెం నాకు జాబ్ వచ్చిందని మనసులో అనిపించింది. అప్పుడు గుండవరంలో స్పెషల్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. మెహీభోషత్ అన్న వచ్చారు అక్కడికి. వస్తే నాకు ఈ వాగ్దానం వచ్చింది అన్నయ్య అని చెప్పి చూపిస్తే, ఈసారి నీకు జాబ్ వచ్చిద్దిలేమ్మా అని చెప్పారు. కొంచెం మనసులో ఆనందం ఉంది. ఇంకా ఎంత జరిగినా కూడా నేను చేసిన పొరపాట్లు అన్నీ డిలీట్ చేసేసా.
మరి తర్వాత అయినా ఇన్ని చేసినా కూడా దేవుడు కనికరించి నాకు జాబ్ ఇప్పించాడు. అలా దేవుడి దయ వల్ల డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి జాబ్ సంపాదించుకుంటూ వచ్చాను. మరి మా అత్తయ్య గారు కానీ మామయ్య గారు కూడా మాకు అసలు బాగా ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళ ప్రార్థన ఫలితం మేము ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాము. అలాగే మరి ఇక్కడ జాయిన్ అయిన తర్వాత కూడా మంచి స్కూలే సెలెక్ట్ చేసుకున్నాను. అక్కడ ఎప్పటి నుంచో స్ట్రగుల్ జరుగుతుందంట ప్రమోషన్స్ కోసం, పీఈటీస్ ప్రమోషన్ కోసం ఎప్పటి నుంచో స్ట్రగుల్ జరుగుతుంది. అయితే 2016 మరి మా పాపకు 6వ నెలలో ఉన్నప్పుడు నేను బెరాకాకి ఫస్ట్ మీటింగ్ అదే నేను అటెండ్ అవ్వడం. నాకు ప్రేయర్ మీటింగ్స్ కానీ స్పెషల్ మీటింగ్స్ తెలియదు. ఫస్ట్ టైం పాపను తీసుకుని మా అత్తయ్య గారు వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చారు. 6వ నెల పాపను తీసుకుని వచ్చారు. అప్పుడు జయరాజ్ అంకుల్ మీటింగ్ వాక్యం చెప్తా ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక అమ్మాయి 10th క్లాస్ తప్పితే మరి ఆ అమ్మాయి బాగా చదివే అమ్మాయి అంట. ఆ అమ్మాయి బాగా చదివే అమ్మాయి కోసం ఆమె ప్రార్థన చేసుకుంటే ప్రభుత్వాలు కూడా మార్చేసి ఆ అమ్మాయిని పాస్ చేశారంట. అది చెప్తే నేను కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ఏంటి వాళ్ళ కోసం ప్రభుత్వాలే మారుతాయి ప్రార్థన చేస్తే అనేది మనసులో ఉంది. అయితే ఎప్పుడు ఇది గుర్తొస్తూ ఉండేది, ఇంత ఆశ్చర్యమైన సంఘటనలు మన జీవితంలో జరుగుతాయా అనేది నాకు కొంచెం అనిపిస్తూ ఉండేది. అయితే ప్రమోషన్స్ కోసం ఎప్పటి నుంచో స్ట్రగుల్ జరుగుతూ ఉందంట. మరి నా ముందు సీనియర్ టీచర్ గారు ఉండేవాళ్ళు, చెప్తా ఉండేవాళ్ళు ప్రమోషన్ వస్తుంది నాకు అంటే నేను అనుకున్నది వాళ్ళు ప్రమోషన్ తీసుకుంటే వాళ్ళు వెనకమాల మేమే కదా ఉంటాం, మాకు కూడా ఎప్పటికో అప్పటికి వస్తుంది అని కొంచెం అని ఉండేది. తర్వాత అది 2016 నుంచి 2018 దాకా మాకు ప్రొబేషనరీ కంప్లీట్ అయ్యేంత వరకు ఆ స్ట్రగుల్ జరుగుతూనే ఉంది. అప్పటి వరకు పీఈటీస్కి ప్రమోషన్స్ అనే లేవంట. ఆల్రెడీ ఇక్కడ టీచర్ గారు ఉన్నారు, వాళ్ళకి తెలుస్తూ ఉండిద్ది కూడా. 30 years నుంచి టీచర్ గారు మా సీనియర్ 91లో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి 2016 దాకా కూడా ప్రమోషన్స్ లేవంట. మరి 2016 మేము జాయిన్ అయినప్పుడు కూడా దీని గురించే ఎప్పుడు స్ట్రగుల్స్ జరుగుతూ ఉండేవి. అలా 2018 మేము ప్రొబేషనరీ కంప్లీట్ చేసుకున్నాము. జూలై 18వ తారీఖున మళ్ళీ ప్రమోషన్ లెటర్కి అందరికీ మళ్ళీ లెటర్ ఇచ్చారు, కాల్ లెటర్. ప్రమోషన్ తీసుకోవడానికి మీరు అందరూ అర్హులే అని చెప్పేసి లెటర్ ఇచ్చారు. లెటర్ ఇస్తే మరి మేము జూనియర్స్ 2016లో జాయిన్ అయిన వాళ్ళము. మరి మాకు ప్రమోషన్ వచ్చిద్దనే ఆశ కానీ కోరిక కానీ అత్యాశ కానీ లేదు. అయితే ఆ రోజు క్యాలెండర్ వాక్యం ఏంటి అంటే యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనము, అడవుల్లో దారులు ఏర్పాటు చేయవాడను, ఎడారుల్లో నీళ్లు ఒపక చేయవాడను నేనే అని. అంటే ఇది అడవిలో మరి అరణ్యంలో దారులు ఏర్పాటు చేయడం అంటే అది చాలా అసామాన్యమైన విషయం, అది మనుషులకు సాధ్యమయ్యేది కాదు. ఎడారుల్లో నీళ్లు రావడం అంటే కూడా సామాన్యమైన విషయం కాదు. మరి ఏదో నా పట్ల దేవునికి ఆశ్చర్యమైన సంగతి చేయబోతున్నాడని అనిపించింది. మరి సాయంకాలం పూట మాకు మున్సిపల్ ఆఫీస్ నుంచే ఫోన్ వచ్చింది, మీరు కూడా ప్రమోషన్ లిస్ట్లో ఉన్నారు, రేపు అపాయింట్మెంట్ లెటర్ తీసుకోవడానికి ఏదైనా స్కూల్ సెలెక్ట్ చేసుకోవడానికి గుంటూరు రండి అని చెప్పేసి మెసేజ్ పెట్టారు. ఈ వాక్యం అప్పుడే చదువుకున్నాను, నాకు మెసేజ్ వచ్చింది. ఇక తెల్లారి రోజు గుంటూరు వెళ్ళాను. గుంటూరు వెళ్తే మరి నేను అందరికంటే మీరు జూనియర్, నేను మరి చివరిలో నేనే సెలెక్ట్ చేసుకోవాలి. అందరూ ముందు ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుంటారు. నేను ఇప్పుడు తెనాలిలో గర్ల్స్ హై స్కూల్లో వర్క్ చేస్తూ ఉన్నాను. మరి ప్రమోషన్ తీసుకుంటే రేపల్లి వెళ్ళాల్సిన పరిస్థితి. మరి రేపల్లి వెళ్తే నేను ఒక దగ్గర, మా హస్బెండ్ ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర ఉంటారేమో అని చెప్పి మా అత్తగారు కూడా చాలా బాధపడ్డారు. చాలా అంటే మరి తల ఒక దిక్కుకైపోతారని చెప్పేసి చాలా బాధపడ్డారు. మరి ప్రమోషన్ తీసుకున్న తర్వాత ఇంకా తీసుకునేటప్పుడు అక్కడ ఎవరికి సలహాలు ఇవ్వరు. మనం వెళ్ళి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం, ఏ స్కూల్ సెలెక్ట్ చేసుకుంటే అది దానికి వెళ్ళిపోవడమే. అయితే అక్కడ ప్రమోషన్స్ ఇచ్చే ఆఫీసర్ ఏమంటున్నారంటే నా ముందు వాళ్ళకి చెప్తున్నారు ఏమని, మీరు ఈ స్కూల్ తీసుకుంటే తనకి ప్రజెంట్ ఏ స్కూల్లో వర్క్ చేస్తుందో ఆ స్కూల్ తీసుకుంటుంది, లేకపోతే తను రేపల్లి వెళ్తుంది, మీరు ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పి వాళ్ళకి సలహాలు ఇస్తున్నారు. మా స్కూలు నా ముందు ఒక 15 మంది ఉన్నారు, ఎవ్వరూ నేను చూస్తున్న గర్ల్స్ హై స్కూల్ సెలెక్ట్ చేసుకోవట్లేదు. మరి నేను రేపల్లి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండిద్దేమో అని చెప్పేసి నేను మా అత్తగారు వాళ్ళకి ఫోన్ చేశాను, ప్రార్థన చేస్తారని చెప్పేసి. నేను చెప్పిన దగ్గర నుంచి మా అత్తగారు బలిపీఠం పట్టుకొని మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూనే ఉన్నారంట. నేను వచ్చేంతవరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. మరి ఆశ్చర్యంగా మరి నా ముందున్న వాళ్ళు కూడా నేను ప్రజెంట్ చేస్తున్న స్కూల్ సెలెక్ట్ చేసుకోకుండా మిగతా సెలెక్ట్ చేసుకుని నాకు మళ్ళీ ప్రమోషన్లో కూడా నా స్కూల్ నేను సెలెక్ట్ చేసుకోవడానికి దేవుడు హెల్ప్ చేస్తూ వచ్చాడు. అట్లా వాక్యం అనేది స్పష్టంగా మాట్లాడతారు. దేవుడు మాట్లాడితే తప్పకుండా జరిగిద్ది అనేది నేను నేర్చుకుంటూ వచ్చాను, ఆత్మీయంగా ఎదుగుతూ వచ్చాను. మరి నేను ప్రమోషన్ తీసుకున్న తర్వాత జయరాజ్ అంకుల్ నాకు విన్నాను కదా, అది గుర్తొచ్చింది. అంటే నా కోసం కూడా జీవాలు మారుతాయి, ప్రార్థనలో బలం ఉంది అని చెప్పేసి నేను కూడా నమ్ముతూ వచ్చాను. అట్లాగా ప్రతి విషయంలో దేవుడు మరి నేను దేవుడి మీద అంత నమ్మకంగా ఉండకపోయినప్పుడు కూడా తన ఆశ్చర్య కార్యాలను ఆడలు చూపిస్తా నేను దేవుడి మీద ఎలా ఆధారపడాలో నాకు నేర్పిస్తూ వచ్చాడు. అలా దేవుడిని గట్టిగా పట్టుకుంటూ వచ్చాను.
ఇంకా తర్వాత జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ సుందర ఆంటీ గారు మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉంటా ఉన్నా వాళ్ళ ఇంట్లో రెంట్కి. మా అత్తయ్య గారు వాళ్ళు కూడా మా స్కూల్ దగ్గరలో ఉంటే మరి దూరంగా ఉంటాను, మరి ఆత్మీయంగా ఎదగలేనేమో అని చెప్పేసి దేవుని బిడ్డల మధ్య ఉంటే నేను ఆత్మీయంగా ఎదగగలుగుతాను అని ఇక్కడ ఉంచుతా వచ్చారు. ఇంకా ఆంటీ కూడా నన్ను పురుకొలుపుతూ ఉండేది. మరి కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఉన్నప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నానంటే టీవీ చూడాలనిపించేది. అనిపించినప్పుడు నేను సైలెంట్లో బాగా మ్యూట్లో పెట్టేసి చూస్తూ ఉండేదాన్ని. మరి ఎట్లా తెలుస్తుంది ఆంటీకి? మరి ఆంటీ నేను మ్యూట్లో పెడితే ఆంటీకి తెలియదు కదా. నేను అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఆంటీ నా గురించి వాళ్ళ అబ్బాయికి చెప్పేది, అరే అక్క చూడరా అసలు వాళ్ళ హిందూ కుటుంబం నుంచి వచ్చినా కూడా ఎవ్వరు లేకపోయినా టీవీ పెట్టుకొని చూడాలని కూడా అనుకోదు, నువ్వు చూడు అసలు ఎప్పుడు ఇలా ఉంటావని చెప్తే నాకు అసలు ఎంతో విచారం వేసేది. ప్రభు నీ నామాన్ని నేను అవమానపరుస్తున్నాను అని భలే దిగులేసేది. ప్రభు ఇక నుంచి అలాంటి పనులు నేను చేయను. నాకు అందుకని చెప్పి కనెక్షనే తీయించేసాము. అసలు టీవీ చూడడం కానీ ఇంకా అసలు ఏమీ లేదు. కావాలంటే వాక్యాలు వింటాము, మా పిల్లలు కూడా బైబిల్ చదువుకోవడం ప్రార్థన చేసుకోవడమే కానీ ఇంకా టీవీలు చూడడం అనేది అసలు కంప్లీట్గా మానేసేసాము. అట్లా ఆంటీ మాటల ద్వారా కూడా నన్ను హెచ్చరిస్తూ ఉండేది. అట్లా దేవుని బిడ్డలు మీ ప్రార్థనలు బట్టి ఆంటీ కూడా బాగా ప్రార్థన మా గురించి, నేను ఆత్మీయంగా ఎక్కడ చల్లారిపోతాను అని చెప్పేసి ప్రతిసారి ప్రార్థన చేసుకుంటున్నావా ప్రేయర్కి వెళ్ళండి అని చెప్పి, ఒకవేళ నేను ఆగిపోతున్నా కూడా ఆంటీ చెప్తా ఉండేది, పద ప్రార్థనకి వెళ్దాము. ఒకవేళ ఆంటీ రాకపోయినా నన్ను పంపించేది. అట్లా దేవుడు బిడ్డల సహవాసంలో దేవుడు నన్ను ఇంతగా హెచ్చిస్తూ వచ్చాడు. మరి నేనైతే అర్హురాల్ని కాదు దేవుని ప్రేమను పొందడానికి, కానీ బలహీనులే దేవుడు బలపరుస్తారని చెప్పారు కదా, ఆ రీతిగా దేవుడు తన బలం చేత నన్ను బలపరుస్తూ తను ఇచ్చినటువంటి వాగ్దానాలు నా పట్ల నెరవేరుస్తూ ఆత్మీయంగా బలపరిచేలా చేస్తూ వచ్చారు. ఇంకా నేను ఆత్మీయంగా బలపడాలని, నా పిల్లలిద్దరూ ఆత్మీయంగా ఎదగాలని వారి స్టడీస్లోనూ, అలాగే మా హస్బెండ్ బిజినెస్ చేస్తున్నారు, తన యొక్క బిజినెస్ కూడా సక్సెస్ అయ్యేటట్టుగా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి.